నియోజకవర్గంలోనే కాదు వాళ్ళ కుటుంబ సభ్యులుగా భావించరు. నేను అందరి వాడిని, అందరి కోసం పనిచేసేవాడిని. నన్ను ఎవరు ఏ పేరు మీద పిలుచుకున్నా నాకేం బాధ లేదు. నేను సంతోషంగా స్వీకరిస్తా. రేవంతుద్దీన్ అన్నా పర్వాలేదు, పీటర్ రేవంత్ అన్నా పర్వాలేదు, రేవంత్ మాదిగ అన్నా పర్వాలేదు రామచంద్రరావు గారు. కానీ నీ పక్కలో ఉన్న కిషన్ రెడ్డి ఉన్నాడు కదా, ఆయన కల్వకుంట్ల కిషన్ రావుగా మారి కేసీఆర్ కేటీఆర్ని అరెస్టు చేయకుండా ఆపుతున్నాడు కదా, గాదాని సంగతి చెప్పమని నేను అడిగితే కిషన్ రెడ్డి అంటుండు, నేనేమన్నా ముఖ్యమంత్రినా, నేను ఎట్లా అరెస్టు చేస్తాను. నేను అడగదలుచుకున్నా, అయ్యా దేశం కోసం ప్రాణాలు ఇచ్చి దేశం కోసం వేల కోట్ల రూపాయల ఆస్తులు ఇచ్చిన మోతీలాల్ నెహ్రూ వేల కోట్ల ఆస్తులు దానం చేసిండు. పండిత్ జవహర్లాల్ నెహ్రూ 10 ఏళ్ళు స్వతంత్రం కోసం జైల్లో ఉన్నాడు. మహాత్మా గాంధీ ఈ స్వతంత్రాన్ని కాపాడడానికి ప్రాణాలు ఇచ్చిండు. ఇందిరాగాంధీ ఈ దేశం కోసం రక్తం చిందించింది. రాజీవ్ గాంధీ ఈ దేశాన్ని సమైక్యంగా ఉంచడానికి ఈ రోజు ఆత్మ బలిదానం చేసుకొని ఒక వీరుడుగా ఈ రోజు పని చేస్తున్నాడు. అలాంటి వారసత్వం వేల కోట్ల ఆస్తులను పేదల కోసం దానం చేసిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారిని సిబిఐ కేసుల పేరు మీద, ఈడీ కేసుల పేరు మీద రోజుల కొద్దీ ఢిల్లీ వీధుల్లో నడిపించి సర్వం త్యాగం చేసిన గాంధీ కుటుంబాన్ని అవమానించిన సిబిఐ, ఈడీ మీది కాదా, మీ మోడీది కాదా అని నేను అడుగుతున్నా. ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తెలంగాణ తల్లిని ఈడీ కేసులు పెట్టి ఆడబిడ్డను ఈ రోజు మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. మీకు ఉసురు తలగదా మోడీ గారిని, కిషన్ రెడ్డి నేను అడుగుతున్నా. ఇవాళ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మండు టెండల్లో, మంచు కొండల్లో 4000 కిలోమీటర్లు 150 రోజులు నడిచి ప్రతి పేదవాడి సమస్యను తెచ్చుకున్న, ప్రతి పేదవాడి గుండెను, ప్రతి పేదవాడి గూడాన్ని తలుపు తట్టిన రాహుల్ గాంధీని ఈడీ సిబిఐ కేసులతో వేధిస్తున్నారు కదా. మోడీ గారి దగ్గర ఉన్న ఈడీ సిబిఐ గాంధీ కుటుంబాన్ని వేధించడానికి ఉపయోగించినప్పుడు ఈ రోజు కూలేశ్వరం అయిపోయింది, పక్కనే ఉంది. 1,00,000 కోట్లు దిగమింగి కాళేశ్వరం ఏటీఎంగా మారిందని మీ మోడీ గారే చెప్పిండ్రు కదా. సిబిఐ విచారణకు మీకు పంపించి 6 నెలలు అయ్యింది. ఎవడడ్డుకున్నాడు? ఫార్ములా ఈ కార్ రేస్లో ఈడీ కేసుకు పంపించి 6 నెలలు అయింది. ఇవాళ కేటీఆర్ని ఎందుకో పిలుస్తలేరు. ఇవాళ కాళేశ్వరంలో కేసీఆర్ను, హరీష్ను కాపాడుతున్నది మీరు కాదా? ఫార్ములా ఈ రేస్లో కేటీఆర్ను కాపాడుతున్నది మీరు కాదా? మరి ఎందుకు ఆ సిబిఐ, ఈడీ ఈరోజు కేసీఆర్, హరీష్, కేటీఆర్ను విచారణకు కూడా పిలిపిస్తలేరు, అరెస్టు చేసి లోపల పెడతలేరంటే కిషన్ రెడ్డి గారు నల్లికుట్ల మాటలు మాట్లాడుతున్నారు. నాకేం తెలుసు, నేనెట్లా చేస్తాను. సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని మీ మోడీ గారు మీరు ఈడీ సిబిఐలతోని వేధించవచ్చు. కానీ మీ చీకటి మిత్రుడు, మీ ఫెవికాల్ బంధం, మీ బీఆర్ఎస్ నాయకులను మాత్రం కేసీఆర్, హరీష్, కేటీఆర్ను, ఈ శుక్రాచార్యుణ్ణి, మారీచుని, సుబాహుడు రాక్షసులను మాత్రం మీ మోడీ పిలువడా? ఎందుకు కంచేసి కాపాడుతున్న కిషన్ రెడ్డి అని నేను అడుగుతున్నా. అందుకే కిషన్ రెడ్డిని ఇప్పటి నుంచి కిషన్ రెడ్డి అనే సమస్యనే లేదు. కేసీఆర్, హరీష్, కేటీఆర్ని అరెస్టు చేసే వరకు కిషన్ రెడ్డి పేరు కల్వకుంట్ల కిషన్ రావుగా పేరు మార్చి కేసీఆర్కు దొంగపుత్రుడైతే కిషన్ రెడ్డి దత్తపుత్రుడు కేసీఆర్కు. ఇద్దరు కలిసి కేసీఆర్ దోపిడిని ఈరోజు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. టెలిఫోన్ ట్యాపింగ్ నిన్న మనం మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష నాయకులను వదలలే, హైకోర్టు జడ్జిలను వదలలే, చివరికి జర్నలిస్టులను వదలలే. భార్యాభర్తలు మాట్లాడుకుంటే కూడా ఏం మాట్లాడుకుంటున్నారని విన్న సన్నాసులు ఇంతకంటే దుర్మార్గం ఎక్కడన్నా భూమి మీద ఉంటుందా? ఇంతకంటే పాపాత్ముడు ఎవడన్నా ఉంటాడా? పెళ్ళా మొగుడు ఫోన్లో మాట్లాడుకుంటే కూడా వాళ్ళ మాటలిని, సినిమా తారల మాటలిని, ప్రతిపక్ష నాయకుల మాటలిని, జర్నలిస్టులను, జడ్జిలను కూడా బ్లాక్మెయిల్ చేసి, వ్యాపారాలు చేసుకునేటోళ్లను బ్లాక్మెయిల్ చేసి, ఎవరో కాదు బీజేపీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారే చెప్పారు, మా ఫోన్లని, మా భూములు కొనుక్కున్నోళ్లను బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ వసూలు చేసిండ్రు, మమ్మల్ని బెదిరించి మా దగ్గర కోట్ల రూపాయలు కొల్లగొట్టిందని. టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు వసూలు చేసుకున్న బీఆర్ఎస్ను
బ్లాక్ మెయిల్ రాజకీయ సమితి అని ఈ రోజు నేను అధికారికంగా చెప్పదలుచుకున్నా. ఈరోజు బీఆర్ఎస్ అంటే బ్లాక్ మెయిల్ రాజకీయ సమితి. ఈ బీఆర్ఎస్ వాళ్ళు టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా 100 కోట్ల రూపాయలు ఇవాళ బీఆర్ఎస్ అకౌంట్ లో 1500 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ ఎవని అబ్బ సొమ్మని నేను అడుగుతున్నా. 1000 కోట్ల రూపాయల ఇవాళ ఆస్తులు 100 ఎకరాల భూములు వ్యాపారస్తులను బెదిరించి అగ్వసాగ్వకు వాళ్ళ భూములు కొనుక్కున్న మాట వాస్తవం కాదా? గుంజుకున్న మాట వాస్తవం కాదా? మరి ఎందుకు వాళ్ళను తీసి బొక్కలేసే పని మోడీ కిషన్ రెడ్డి చేస్తలేరని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, చేసిన పాపాలు ఊరికే పోవు. ఆ పాపాల ఊబిలోనే బీఆర్ఎస్ కూరుకుపోతుంది. ఈ కేసుల నుంచి తప్పించుకోవడానికే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లు బీజేపీలను గెలిపించారు. ఇవాళ మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే రకమైన ప్రయత్నం చేస్తున్నారు. అందుకే అప్రమత్తంగా ఉండండి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. బీఆర్ఎస్ బీజేపీ వేరు వేరు కాదు. బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు, బిల్లా రంగా లాంటి వాళ్ళు, వాళ్ళిద్దరు కూడబలుక్కొని ప్రత్యక్షంగా ఒకడు పరోక్షంగా ఒకడు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని, కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీయాలనే ప్రయత్నం చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలి. ఈ మున్సిపల్ ఎన్నికల్లో భూపాలపల్లి గడ్డ మీద, వరంగల్ జిల్లా మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలి. మీరు ఎగరేస్తారని సంపూర్ణమైన విశ్వాసం నాకు, నమ్మకం ఉన్నది. దెబ్బకు దెబ్బ కొడదాం, ఎత్తుకు పై ఎత్తేద్దాం. ఎవడు గెలుస్తాడో రేపు మున్సిపల్ ఎన్నికల్లో చూసుకుందాం. బీజేపీ బీఆర్ఎస్ఏ కాదు, కేసీఆర్ నరేంద్ర మోడీ అమిత్ షానే కాదు, ఇక మీ తాతలు ముత్తాతలు ఉన్నా తీసుకొని రండి. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళ సంగతి తేలుస్తారు. మా అక్కలు, నేను హెలికాప్టర్లు వస్తుంటే చూసిన మా అక్కలు చీరలు కట్టుకొని వస్తుంటే దసరా పండుగ నాడు పాలపిట్టలు ఎగురుకుంటూ వస్తున్నట్టు అనిపించింది. ఎంత మంచిగున్నాయక్క చీరలు. ఆయన బతుకమ్మ పండుగ చీరలు ఇచ్చారు. ఏ అక్కనైనా కట్టుకున్నదా? బతుకమ్మ చీర ఇస్తే బాయికాడ పోయి పిట్టలను బెదిరియనికే కట్టారు మా అక్కలు. అవునా అక్క? ఇవాళ మా అక్కలు ధైర్యంగా ఇంటాయన కూడా అబ్బా మా ఆమె ఎంత అందంగా ఉంది అనుకునేటట్టు ఇవాళ చీరలు కట్టుకొని ఉన్నారు. మీ తమ్ముడు ఈ చీర సార్య రూపంలో మీకు పెట్టిండక్క. తప్పకుండా ప్రతి సంవత్సరం పెట్టే బాధ్యత నాది. పండుగ పూట ఆడబిడ్డకు చీర పెడితే 1 కోటి రూపాయల కంటే ఎక్కువగా చూసుకుంటారు. ఆడబిడ్డ గౌరవమే పండుగ పూట చీర. అందుకే మీకు ఇందిరమ్మ చీరలు పెట్టినాం, ఆర్టీసీలో బస్సు ఉచిత ప్రయాణం ఇచ్చినాం, రేషన్ కార్డులు ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం, 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చినాం. శిల్పారామం పక్కన 100 కోట్ల రూపాయల ఆస్తి ఇవాళ మీ స్వయం సహాయక సంఘాల షాపులు పెట్టుకోవడానికి ఇచ్చినాం. ఈ ప్రభుత్వమే ఆడబిడ్డల ప్రభుత్వం. మీ ఆశీర్వాదం ఉండాలి. మీరు ఆశీర్వదిస్తే మోడీ కేసీఆర్ కదా, వాళ్ళ తాత దిగొచ్చినా కూడా ఈ ఎన్నికల్లో ఓడగొట్టే బాధ్యత నేను తీసుకుంటాను తెలియజేస్తూ, మీ అందరూ సిద్ధంగా ఉన్నారు కదా? మీరందరూ ఎన్నికల్లో గెలిపిస్తారు కదా? మీరందరూ గెలిపిస్తారు కదా? సిద్ధమే కదా? సిద్ధమే కదా? సిద్ధమేనా? 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 సిద్ధమన్నోళ్ళందరూ చేయి పైకెత్తి పిడికిలు బిగించండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా. గ్రామ మహిళా సంఘాలకు గౌరవలేని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇప్పుడు 205 కోట్ల చెక్ సరిత, రజిత, సుమలత, ఫర్జానా, రమాదేవి, సమ్మక్క సారక్క జిల్లా సమాఖ్య భూపాల్